మార్కెట్స్ కొంత కంటిన్యూస్గా ఫాలో అవుతున్నా ఈ 5 స్టాక్స్ మాత్రం తగ్గేదేలే అంటూ పెరుగుతున్నాయి. సో ఆ 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం మార్కెట్ కండిషన్ అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత పడ్డాయి. బట్ ఎస్టర్డే మనకి కొంత సైడ్ వేస్ మార్కెట్ మనకి కనిపించింది అనమాట. సో ఒకవేళ మనకి 22,000 లెవెల్ దగ్గర ఏమైనా సరే సపోర్ట్ తీసుకొని మార్కెట్లో కొంత రివర్సల్ వస్తే, ఎందుకంటే చాలా టైం సస్టైన్ అయింది, ఆల్మోస్ట్ 1 మంత్ టైం పట్టింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్ళడానికి అనమాట. సో మళ్ళీ కూడా మనకి 22,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్లో కొంత రివర్సల్ ఏమైనా వస్తే కనుక మనకి ఈ స్టాక్స్ ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 320-330 రూపీస్ దగ్గర నుంచి కూడా సో కంటిన్యూస్గా ర్యాలీ అయ్యి ప్రస్తుతం మనకి 450 పైన మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఆల్మోస్ట్ మనకి సో లాస్ట్ 1 వీక్లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. F&Oలో బ్యాన్ కూడా చేశారనమాట. బట్ స్టిల్ స్టాక్ మనకి ఎస్టర్డే మనకి చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ సో మోర్ దాన్ 120 పాయింట్స్ మనకి ఇచ్చింది కాబట్టి కొంత రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కొంత ఏమైనా పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదు పడుతుంటే కనుక 420 నుంచి 430 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో 420 రూపీస్ దగ్గర నుంచి 430-435 ఈ రీజన్లో ఏమైనా వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవడం బెటర్. లేదు రేపు కనుక కొంత పాజిటివ్ ఉండి మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్ టర్న్ అయ్యి 450 పైన సస్టైన్ అయినా సరే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ కొంత హెవీగానే పెట్టుకొని మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక ఈజీగా మనకి 500 రూపీస్ అలాగే ఈవెన్ 550 కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఎందుకంటే చాలా మంచి ర్యాలీ కనిపించింది. కొంత సైడ్ వేస్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా కొంత ఫాల్ అయ్యి సో ఈ రీజన్కు వచ్చైనా వెళ్ళొచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 450 పైన సస్టైన్ అయితే వెంటనే తీసుకోండి. లేదు రేపు పడుతుంది అనుకోండి, సో వెయిట్ చేసి మండే రోజు కొంత మార్కెట్లో రివర్సల్ వచ్చి ఈ స్టాక్లో రివర్సల్ వస్తే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 550, 525, 550 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఫస్ట్ స్టాక్ అనమాట కంటిన్యూస్గా పెరుగుతుంది. అలాగే సేమ్ సెక్టర్ సంబంధించిన సేమ్ బ్యాటరీ స్టాక్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా సో మంచి బ్రేక్అవుట్ అనేది మొన్న సో ఎస్టర్డే మనకి వెడ్నెస్డే రోజు మనకి కనిపించింది అనమాట. సో ఈరోజు ఎస్టర్డే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ సో 860-870 రూపీస్ స్టాక్ కాస్త 960-100 పాయింట్స్ దాకా కూడా పెరిగింది. కొంత ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫాల్ అయితే కనుక 930 దగ్గరకు వచ్చి కొంత రివర్సల్ కనిపిస్తే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా ట్రెండ్ కంటిన్యూ అయితే వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో 1000-1050 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే అప్ టు 1100 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ర్యాలీ కనిపించవచ్చు అనమాట. సో ఇది మనకి అమర్రాజా బ్యాటరీస్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మేము పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ని ఈక్విటీ ఇంట్రాడేలో సో ఆల్మోస్ట్ 5-8% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఈచ్ డే మనం 5-8% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈ స్టాక్ చాలా మంచి ర్యాలీ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కనిపిస్తుంది. మేజర్ బ్రేక్అవుట్ 850 అలాగే 900 రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిందనమాట. సో ఈ రీజన్ ఏదైతే బ్రేక్ అయిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసింది. ఎస్టర్డే మనకి చాలా బాగా పెరిగి ఆల్మోస్ట్ 1060 దగ్గర నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్లో క్లోజింగ్ అయిందనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి. 950 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు కొంత పాజిటివ్ ఉండి 1000 పైన సస్టైన్ అయినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 1050, 1100, 1150 లెవెల్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంచి సో 10-15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మేము ఈక్విటీ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ సో 10% దాకా కూడా మేము తీసుకున్నాం అన్నమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ప్రీమియం వాట్సాప్ కూడా జాయిన్ అవుదాం అనుకుంటే ఈక్విటీ ఇంట్రాడే కోసం సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట సెంకో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కాఫీ డే గైస్. సో కాఫీ డేలో కూడా మేము ఎస్టర్డే ఆల్మోస్ట్ మేము 5-6% దాకా కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ 71 దగ్గర అరౌండ్గా ఎంటర్ అయ్యాం. 74.5 దాకా హోల్డ్ చేసి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనమాట. బట్ ఇది ప్రీవియస్గా మనకి 74 రెసిస్టెన్స్ ఉందన్నమాట. 74 నుంచి 75 ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ ఎస్టర్డే తీసుకొని పడిందనమాట. సో కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఒకవేళ ఫాలో అవుతుంటే అవాయిడ్ చేయండి. లేదు 68 రూపీస్ దాకా అలా వచ్చి అక్కడ కొంత రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఇన్వెస్ట్ చేయండి. స్మాల్ స్టాక్ కదా అని చెప్పేసి వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే రెసిస్టెన్స్కి నియర్గా ఉంది. ఆల్రెడీ రెసిస్టెన్స్ తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎస్టర్డే జరిగిందనమాట. అందువల్ల అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కంటిన్యూస్ ఫాలో అవుతుంటే అవాయిడ్ చేయండి. లేదు కొంత రివర్సల్ వచ్చి కొంత పాజిటివ్ టర్న్ అయితే కనుక సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేసి మండే రోజైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 75
మళ్ళీ కూడా మనకి రెసిస్టెన్స్ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 80-85 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఒకవేళ రివర్సల్ వచ్చి 70 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 5 to 6 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి అనమాట. సో ఇది మనకి కాఫీ డే గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి వబాగ్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది, సింగిల్ డే బ్రేక్అవుట్. అందువల్ల కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి. 923 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. రేపు అబ్జర్వ్ చేయండి. సో 900 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వన్ డే బ్రేక్అవుట్ ఎప్పుడు కూడా వెంటనే ఇన్వెస్ట్ చేయకూడదు. వన్ మోర్ డే అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. అందువల్ల వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి ఫ్రైడే రోజు. సో లేదు కొంత 900 పైన సస్టైన్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. రేపు ఓపెనింగ్లోనే 900 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి గైస్. ఒకవేళ 900 పైన సస్టైన్ అయితే కనుక 950, 1050 లెవెల్స్ దాకా కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒక 10 to 15% ఈ స్టాక్ నుంచి కూడా మనకి ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి వబాగ్ గురించి. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. ఈ 2 స్టాక్స్ బ్యాటరీ సెక్టర్కి సంబంధించినవి. అలాగే సెంకో థర్డ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాఫీ డే, అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి వబాగ్ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ మార్కెట్స్ కొంత నెగిటివ్లో ఉన్నా సరే ఈ స్టాక్స్ మంచి బ్రేక్అవుట్స్ అయ్యాయి. అలాగే పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ అడగచ్చు. అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.